నమస్కారం అండి. మీదో మాదో కానీ ఆవకాయ, ఏదో కొత్త పేరు అనుకోకండి. మీ అంటే మిర్చి, మా అంటే దోసకాయ, మా అంటే మామిడికాయ, దో అంటే దొండకాయ, కా అంటే క్యారెట్, నీ అంటే నిమ్మకాయ. మా చెట్టున మామిడికాయ నవనలాడుతుంది, అలాగే పాదుని దొండకాయలు, పచ్చిమిరపకాయ కూడా చెట్టుని కాసినటువంటి ఫ్రెష్గా ఉన్న కాయలు, అలాగే మా పాదుని దోసకాయ, క్యారెట్, మా చెట్టు నిమ్మకాయలు, ఇవన్నీ కలిపి ఈ వీకెండ్ ఆవకాయ పెడదాం అనిపించింది. సో ఫ్రెష్గా వాటిని కోసి చక్కగా చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి దొండకాయలు, దేశవాళీ దొండకాయలు, పునాస మామిడికాయ, క్యారెట్, దోసకాయ ముక్కలు, మా చెట్టు నిమ్మకాయలు. సో ఆవకాయ తీరడం మొదలు పెట్టేశాను. చక్కగా ముక్కలన్నీ చూడండి, మంచి రంగురంగులుగా కలర్ఫుల్గా ఉన్నాయి. కొలతలు చూద్దామండి. 2 కప్పులు ఆవపిండి, 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు. మామూలు ఆవకాయ కొలతలు వేరే, దీని కొలతలు వేరే. సో ముక్కలన్నీ బౌల్లో తీసుకుని చక్కగా ఆవపిండి, అలాగే కారం, ఉప్పు, చక్కగా ఈ 3 వేసేసి నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ, రెండైతే కమ్మగా వస్తుంది ఆవకాయ. సో సరిపడ నూనె వేసుకుని, మామూలు ఆవకాయలు ఎక్కువ నూనె పట్టదండి దీనికి, ఎందుకంటే మనం నిమ్మరసం వేస్తాం కాబట్టి. సో చూడండి, నాకు ఆల్రెడీ అనిపిస్తుంది, మీకు నోరు ఊరుతుంది. సరే, నాకు కూడా కలుపుతుంటే నోరు ఊరింది, కలిపేసిన తర్వాత తింటుంటే కూడా నోరు ఊరింది. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు మళ్ళీ నోరు ఊరుతుంది, చూస్తూ ఉంటే వీడియో. సో చాలా కలర్ఫుల్గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కువ నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. సో చక్కటి వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ కలుపుకొని కొద్దిగా వెన్న పూస కానీ లేదంటే నెయ్యి కానీ తగిలించి తింటూ ఉంటే ఉంటుంది మరి ఆ టేస్టే వేరు. చాలా టేస్ట్గా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీదో మాదో కానీ ఆవకాయ, మిర్చి, దోస, మామిడి, దొండకాయ, క్యారెట్, నిమ్మ, మీదో మాదో కానీ ఆవకాయ. కొత్తగా వెరైటీగా ఉండదు, ఆ పేరు పెట్టాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.